ఎన్టీ రామారావు ఒక గొప్ప కళాకారుడు. ఆయన ముఖ్యమంత్రి కూడా అప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవలేని రాలేదు. మూడవది ఏంటంటే జై తెలంగాణ జై ఆంధ్ర ఉద్యమాలు జరిగినప్పుడు నిరాహార దీక్ష చేశాడు రాష్ట్రాన్ని విడగొట్టమని. చదువు చాలా మంది తెలియదు. నా బుక్ చదవమనండి. తెలంగాణ ఉద్యమాల చరిత్ర 2016లో రాశాను, 15లో ఆ బుక్లో ఉంది. వీళ్ళు ఎక్కడ నిరాహార దీక్ష చేశారు, ఎవరెవరు చేశారు, వీళ్ళందరికీ ఉన్నాయి నా దగ్గర. ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇద్దరు కలిసి నిరాహార దీక్ష చేశారు రాష్ట్రాన్ని విడగొట్టమని. జై ఆంధ్ర జై తెలంగాణ అని ఉద్యమం వచ్చింది 72లో 73లో. కాబట్టి ఆయన విగ్రహం పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఎవరైతే తెలంగాణను అవమానించారో, సమైక్య రాష్ట్రమే కావాలన్నారో, ఆ ప్రభుత్వానికి బాస్టర్గా నిలిచారో, ఆ పరిపాలకుల్లో భాగమైనారో వాళ్ళ విగ్రహాలు పెట్టనీయం. బాలసుబ్రహ్మణ్యంలో 2 ఉన్నాయి. ఒకటి గొప్ప కళాకారుడు కాబట్టి పెట్టుకోవచ్చు. బట్ తెలంగాణ విషయంలో ఆయన పట్టుబట్టి నేను సమైక్యవాదని చెప్పుకున్నాడు కాబట్టి రవీంద్ర భారతి అనేది మనకు ఒక తెలంగాణ కళాకారులకు కళలకు ప్రతీకగా ఉండాలి కాబట్టి అక్కడ వద్దంటున్నాం.